ఓం నమో భగవతే వాసుదేవాయ. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మభ్యచ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యచ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. తపస్సు చేసేవాడి కంటే ధ్యానయోగి ఎక్కువ. అదేవిధంగా జ్ఞానయోగి కంటే ధ్యానయోగే ఎక్కువ, కర్మయోగి కంటే ధ్యానయోగి ఎక్కువ. ఇక్కడ తపస్సు చేసేవాళ్ళు అంటే హఠయోగం. తపస్సు అంటే హఠయోగం అంటే ఒంటికాల మీద తపస్సు చేయడము, శరీరాన్ని కృషింపజేసుకోవడము, ఇవన్నీ హఠయోగం. ఈ ప్రాణాయామాలు అన్నీ హఠయోగం కిందనే వస్తాయి. ఇటువంటి తపస్సు హిరణ్యకశిపుడు, రావణాసుడు కూడా తపస్సు చేశారు, కానీ వాళ్ళు కోరికల కోసం చేశారు. ఆ తర్వాత వాళ్ళు కానీ మనసు వాళ్ళ కంట్రోల్లో లేదు, చివరకు నశించారు. కాబట్టి అటువంటి వారి అందరికంటే కూడా అంటే కామక్రోధ లోభ మోహ అరిషడ్ వర్గాలను వారు జయించలేకపోయారు. అటువంటి వారికంటే ధ్యానయోగే గొప్పవాడు. జ్ఞాని అంటే సమస్త శాస్త్రాలు గ్రంథాలు అన్నీ చదివి పాండిత్యాన్ని సంపాదించిన వాడు. అటువంటి వాడికంటే కూడా ధ్యానయోగే గొప్పవాడు. కర్మయోగి స్వార్థం లేకుండా అనేక మంచి కర్మలు చేయడం, గుళ్ళు గోపురాలు కట్టించడం, ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేయడం, ఆ విధంగా పరమాత్మను పొందాలని ప్రయత్నం చేసేవారు. అటువంటి వారికంటే ధ్యానయోగి ఎక్కువ. ధ్యానయోగి అంటే ఎవరు అంటే ధ్యానం చేసేవాడు. అంటే ధ్యానం చేసి గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి ఆనాపానసతి ధ్యానం, శ్వాస మీద ధ్యాస, శ్వాసను గమనిస్తూ ఎప్పుడైతే ధ్యానం చేస్తాడో అతనికి ఆలోచనారహిత స్థితి వస్తుంది. ఎవరైతే ఇంద్రియాలను జయించి ఆలోచనారహిత స్థితి, మనస్సును శూన్యం చేసుకొని ఉంటాడో అటువంటి వాడే అందరికంటే ఎక్కువ అని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నాడు. అంతకుముందు శ్లోకంలో చెప్పినట్లు యదా సంహరతే సాయం కుర్మ జ్ఞానేవ సర్వస్య ఇంద్రియాని ఇంద్రియార్థేభ్యో తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నవాడు, ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని అవసరమైతే ఉపయోగించడం, అవసరం లేకపోతే వాటి ఫంక్షన్స్ని ఆఫ్ చేయడం, ఆ విధంగా ఉండేటువంటి ధ్యానయోగే గొప్పవాడు అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు. అంటే మనోరహిత స్థితిని పొందడం. మనసే మాయామృగమవు, మనసేమిటి పైకి పోనీక మనసును మనసు ఎందే చంపిన ముక్తి మహిళవేమా అన్నాడు. కాబట్టి మనోరహిత స్థితిని ఎవరు పొందుతారో అటువంటి వాడే అందరికంటే గొప్పవాడు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ.